మన శాలేం పాటల పుస్తకంలో 93వ నంబర్ పాట. శాలేం పాటల పుస్తకంలో 93, వాగ్దాన భూమికి వారసుడు. వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, స్తోత్రం. వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, ఐగుప్తు ఆశలు నీకేలనయ్యా, ఐగుప్తు ఆశలు నీకేలనయ్యా, అరణ్య యాత్రలో సాగిపొమ్మై, అరణ్య యాత్రలో సాగిపొమ్మై, వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా. స్తోత్రం. ఎర్ర సముద్రము ఎదురు నిలచిన మరో సైన్యము వెంటాడినను, ఎర్ర సముద్రము ఎదురు నిలచిన మరో సైన్యము వెంటాడినను, ప్రధాన కాపరి యేసుండగా, ప్రధాన కాపరి యేసుండగా, పరుగు పరుగున సాగిపొమ్మయ్య, పరుగు పరుగున సాగిపొమ్మయ్య, వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా. స్తోత్రం. హల్లెలూయా. మోయాబు శోధన నీకు కలిగిన, పాలాకు ధనము ఆశ చూపిన, మోయాబు శోధన నీకు కలిగిన, పాలాకు ధనము ఆశ చూపిన, అతి బలవంతుడు యేసుండగా, అతి బలవంతుడు యేసుండగా, చెంగు చెంగున సాగిపొమ్మయ్య, చెంగు చెంగున
సాగిపోవయ్య వాగ్దాన భూమికి వారసుడా ప్రియ యేసునాథుని స్నేహితుడా. పరలోకమన్నా వాక్యముండగా క్రీస్తును బండ అండముండగా పరలోకమన్నా వాక్యముండగా క్రీస్తును బండ అండముండగా నిండు మనసుతో ప్రభుని స్తుతించుచు నిండు మనసుతో ప్రభుని స్తుతించుచు వాగ్దాన ఫలములు అనుభవించుమ వాగ్దాన ఫలములు అనుభవించు వాగ్దాన భూమికి వారసుడా ప్రియ యేసునాథుని స్నేహితుడా. వాగ్దాన భూమికి వారసుడా ప్రియ యేసునాథుని స్నేహితుడా. ఐగుప్తు ఆశలు నీకేలనయ్యా ఐగుప్తు ఆశలు నీకేలనయ్యా అరణ్య యాత్రలో సాగిపోవయ్యా అరణ్య యాత్రలో సాగిపోవయ్యా వాగ్దాన భూమికి వారసుడా ప్రియ యేసునాథుని స్నేహితుడా. ఒక మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా నిలిచిన మీ దాసుడు నాయన బలహీనుడు నీ బలమైన ఆత్మతో నింపి మాకు కావలసిన సందేశాన్ని అందించు ప్రభు అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రాలయ్యా. కనికరి ఉన్నతమైంది ప్రభు, ఇంత మట్టి కాచి కాపాడారు. ఈ ఆరాధనలో పాటల్లో మహిమ కలిగింది. అలాగే దేవానికి స్తోత్రాలు. ఆరాధనలో నాయన బిడ్డల్ని ఎంతో ఆత్మతో సత్యముతో ఆరాధించారు. తిరిగి నా ప్రభు కీర్తనలో నుండి మాట్లాడారు. అయా సాక్ష్యాల ఎన్నో అద్భుతాలు మీ బిడ్డలకు చేశారు. నీ హస్తం తోడుగుంచి కనికరించారు, కాపుదలు ఇచ్చారు, పోషించారు. నాయన నా దేవుడే ఈ దీవెనకు కారణమని నీ పిల్లలు సాక్షి ఇచ్చారు. నాయన తిరిగి వాక్య భాగంలోనికి వెళుతున్నాం. సేవకుడు అల్పుడయ్యా, మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మాకు మా అందరికి కావలసిన సందేశాన్ని మాకు అందించయ్యా. మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇవి యేసు ప్రభువారు అన్న మాటలు. క్షమించుడి, చూడండి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఈ 2 మాటలు చాలు. తర్వాత మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ లూకా ఈ సువార్త రాసినటువంటి భక్తుడు, ఈయన ఒక డాక్టర్ అన్నమాట. డాక్టర్ ఈ లూకా గారే మరి యేసు ప్రభువారి యొక్క ఆయన జననము, ఆయన శ్రమానుభవము, ఆయన సువార్త పరిచర్య విధానము ఇవన్నీ అన్వేషించి మరి ఆయన చిన్నతనంలో ఉండి ఉంటాడు. కొన్ని స్వయంగా చూసి, కొన్ని ఆ ప్రదేశాలకు వెళ్ళి,
కొన్ని యేసుప్రభు వారి యొక్క 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వారిలో కొందరిని దర్శించి మొత్తానికి ప్రభు వారి యొక్క చరిత్ర అంతా సేకరించాడు. ఇక్కడ ఇది రాశాడు లూకాసు వార్త. ఆ తర్వాత అపోస్తుల కార్యగ్రంథం కూడా లూకా గారే రాశాడు. ఈ 2 అక్కడ అపోస్తులు వాళ్ళ పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా వాళ్ళని వాడుకున్నాడు, అద్భుతాలు చేశాడో అపోస్తుల కార్యగ్రంథం రాశారు. ఇలాగ ప్రభువారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆయన దివ్యమైనటువంటి బోధలు, ఇవన్నీ కూడా రాశాడు. ఇక్కడ 6వ అధ్యాయం 38వ వచనంలో మీరు క్షమించండి, క్షమిస్తే ఏమవుతారు? క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురని ప్రభువారు చెప్పిన దివ్యమైనటువంటి వాక్కును చక్కగా ఆత్మ ప్రేరణతో వ్రాయించాడు. అయా, భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా కావలసింది, ప్రభువలే మాదిరికరంగా ఉండవలసింది ఏంటంటే, యేసు ప్రభువుల వారు ఎలాగూ ఆ శిలువలో వేలాడుతూ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నట్లుగా అదే క్షమా హృదయం ప్రతి విశ్వాసికి చాలా చాలా అవసరం. నానా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఒక సంఘానికి వచ్చే విశ్వాసులయ్యిండి కూడా ఒకరినొకరు క్షమించుకోరు కదా, ఒకరి ఏడలు ఒకరు ప్రేమ సమాధానం కలిగి ఉండటం లేదు. మీరు మంచివాళ్ళలేండి, చాలా సంఘాల్లో జరుగుతున్న సంగతులు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు వీళ్ళ ప్రవర్తన చూసి. ఒక ధనవంతులే, మంచి ఉద్యోగస్తులే ఆ దంపతులు, భార్యాభర్తలు, మంచి బిల్డింగ్, మంచి కార్లు, ఇవన్నీ ఉన్నాయి. ఇద్దరు కూడా ప్రార్థనకి వెళ్ళేవాడు, ఇద్దరు ఒక సహవాసానికి వెళ్ళేవారు. మరి ఎక్కడొచ్చిందో ఏమైందో కానీ మొత్తానికి వాళ్ళిద్దరికి, భార్యాభర్తలిద్దరికీ తేడా పడింది. ఇంట్లోనే చక్కగా ఒక పాత్రలో వండిందే తింటున్నారు, ఒక బిందులో ఉన్న నీళ్ళే తాగుతున్నారు, అంత బాగుంది. ఇక ఆరాధన ఆదివారం వచ్చేసరికి కారులో ఉండేగా, ఆయన ఒక కారు వేసుకొని వెళ్తాడు, ఈమె కారు వేసుకొని వెళ్ళిపోద్ది. మళ్ళీ వెళ్ళేది ఒకే చర్చికి. చూడండి అంత భయంకరం. వెళ్తారు, మళ్ళీ రొట్టె తీసుకుంటారు, మళ్ళీ ఎవరి కారులో వాళ్ళు వచ్చేస్తారు. ఏంటిది? మనం కుటుంబంలోనే ఒకరినొకరు క్షమించుకొనకుండా, ప్రేమ ఐక్యత లేకపోతే మనం ప్రభువునేం చూపిస్తాం మనలో? పౌలయ్య అంటాడు, జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు. అది ప్రభువు కనబడాలి. గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23లో ఇదే సంగతి పౌలు గారు విశ్వాసులందరికీ, భక్తులకే తెలియజేస్తాడు. ఏమంటాడు అక్కడ? గలతీ 1:23, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు, చూడండి, పూర్వమందు ఏ క్రైస్తవ్యాన్ని పాడు చేసి వచ్చాడో మరలా అదే మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మార్పు అంటే. ఒకప్పుడు సౌలుగా ఉండి చిత్రహింసలు పాలు చేశాడు సంఘాన్ని కదా, దూషించాడు, కొట్టాడు. ఆయన అంటాడు, నేను హింసకుడును, దూషకుడును, హానికరుని, పాపులలో అలాంటోడు మారిపోయండి. ఒక గొర్రె, ఒక శాంతి దూతగా ఉన్నాడు కదా. అది మార్పు అంటే. కానీ కుటుంబంలోని అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళకి లేకపోతే, ఆ ఇంట్లో భార్యాభర్తలకే సమాధానం, ఒకరినొకరు క్షమించుకోకపోతే మనం ఇతరులను ఏం క్షమిస్తాం? ఎలాగ పరలోక రాజ్యం వెళ్తాం? ఎలాగ క్రీస్తు మనసును మనం సంపాదించుకుంటాం? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటున్నాడు పౌలయ్య. కాబట్టి భక్తి జీవితంలో ప్రాముఖ్యమైనది క్షమించుట. క్షమించుడి, అప్పుడు మీరు అది క్షమించబడుదురు. ఎక్కడ క్షమించబడతాం? దేవుని దగ్గర
పడతాం. మా అపరాధులను మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించని పరలోక ప్రార్థన. ఈ ప్రార్థన చేసేవాళ్ళే క్షమించరు పొరుగువారని. చాలా భయంకరంగా ఉంది కదా పరిస్థితి. కనుక మొట్టమొదటిగా క్షమా హృదయం అనబడేటటువంటిది ప్రతి విశ్వాసికి, సేవకునికి, అందరికీ అవసరమైంది. ప్రభు అదే మనకు మాదిరి జీవించాడు. మనం ఇతరులను క్షమించకపోతే దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చెయ్యలేమో. వీళ్ళకి ప్రార్థన అంటే గిట్టదంట, వీళ్ళు ద్వేషిస్తారంట, దూషిస్తారంట, చిన్న చూపు చూస్తారంట అని వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళామనుకోండి, వాళ్ళకు సువార్త చెప్పకుండా, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయకుండా, వారిని పలకరించకుండా దూరం అయిపోయామండి. ఇంకా దూరం అయిపోతాం, వాళ్ళని కూడా దేవునికి దూరం చేస్తాం. ఇందులో చాలా సూత్రం ఉంది క్షమించటంలో. అది చాలా పవర్ఫుల్. ఆ హృదయం అనుకుంటే ప్రపంచాన్ని ఎలాగో యేసయ్య జయించాడో, ప్రపంచంలో ఉన్న వ్యక్తులను ఎలాగో రక్షించగలిగాడో, మనం కూడా క్షమించే మనస్తత్వం మనకుంటే అనేకుల్ని దేవుని దగ్గరికి నడిపించగలము, రక్షించగలము. హల్లెలూయా. అది కావాలి. ఆ తర్వాత నేను అన్నీ సింపుల్గా చెప్పేస్తాను. మన టయానికి మనం ముగించుకుందాం. ఇక్కడ ఒకటి, క్షమిస్తే అప్పుడు మనం క్షమించబడతాం దేవుని దగ్గరని చెప్తున్నాడు ప్రభువారు. రెండవది, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఈయుడి అనేటటువంటి అనగానే చాలామంది బోధకులు చేసేది ఏంటంటే ఇక డబ్బుల మీద పడతారు. డబ్బులు అనేవి కాదు. ముఖ్యంగా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, లేక మేము ప్రభు భక్తులు, దేవుని భక్తులు అని చెప్పుకున్నటువంటి వారు మొట్టమొదటిగా ఇవ్వవలసింది మనుషులు కాదు, దేవునికి మన హృదయాలు ఇవ్వాలి. అది ముఖ్యంగా దేవునికి ఇవ్వవలసింది ఏమిటంటే మన హృదయం. జ్ఞాని సొలొమోను తన గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. అలాగే యేసుప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని. అది దేవుడు మానవుని హృదయాన్నే కోరుకుంటున్నాడు. మనం మొట్టమొదటిగా ఇవ్వవలసింది మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అని మా హృదయం అంటే అదేది కనబడేది కాదు, మన వ్యక్తిత్వం అన్నమాట, మన సమస్తం. దాన్ని అర్థమయ్యేటట్లు ఏం చేస్తాడంటే జ్ఞాని సొలొమోను సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఆ క్లారిటీ అక్కడ క్లియర్గా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అదే మన సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు ఉంచాలి. అది మనం ఏం చేస్తాం, సొంత బుద్ధి ఆధారం చేసుకుంటాం. ఏది బుద్ధి పుడితే ఆ పని చేస్తాం, ఏ చేయాలంటూ అది చేస్తాం. ఇక దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన సొంత బుద్ధి ఆధారం చేసుకుంటాం అనేటట్టు దాన్ని కొట్టేసేయాలి. ఇక మన బుద్ధి కాదు, మన ఆలోచన కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ స్వబుద్ధి ఆధారం చేసుకొనక నీ పూర్ణ చదువునా అది పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏం చేయాలి, నమ్మిక ఉంచాలి. అయ్యా నువ్వే నాకు ఆధారం, నీవే నా సమస్తం నాయనా. ఇంకా నీవు చెప్పే ప్రతిదీ కూడా సరైంది, నీ ఎడలే నమ్మిక కలిగి ఉన్నాం, నీవే నా ఆశ్రయ దుర్గం అనేటటువంటిది మనలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే తర్వాత వచ్చిన అక్కడ ఇంకా తేటగా చెప్పబడుతుంది. అది అప్పుడేం చేస్తాం, మనం మన ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటాం. అంతే, నేను కాదయ్యా, దావీదులాగా దేవుడి దగ్గర విచారణ చేస్తాం. ఇట్లాగా ఇది వస్తుంది ఏమిటి, ఏం చేయాలి,
ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి మనం తల ఉంచుతాం. నీ అధికార ప్రకారం, నీ ఇష్టం ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం, ఆలోచన ప్రకారంగానే ప్రభువా సమస్తం జరిగిచ్చయ్యని మన వ్యక్తిత్వం అంతా ఆయన మీద వేసేదే హృదయాన్ని దేవునికి అర్పణ చేసేది. చాలామంది మనసులో ఉంటే చాలదా, దేవుడు నా హృదయంలో ఉన్నాడు, దేవుడు అంటే నాకు ఎంతో నమ్మకం, నాకు లోపల ఉంది. ఆ లోపల ఉన్నది బయటికి కనపడాలి. అదేగా హృదయంలో ఉన్నదే నోరు పలుకుతుంది కదా నాన్న. అలాగే హృదయంలో ఉంటే ఉన్నది మనకు కనపడుద్ది, ఇంకంతే. ఇందాక మనం చెప్పుకున్నాం ఇంకా పౌలు గారి గురించి, జీవించువాడు నేను కాను క్రీస్తే నా యందు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ప్రభు కనబడాలి. హృదయాన్ని ఇవ్వాలండి, ఇవుడి, అప్పుడు మీకు ఇవ్వబడి. మన హృదయం దేవునికి ఇచ్చినప్పుడు మనకేమి ఇవ్వబడుతుందంటే, ఇక్కడ అంటాడు వాస్తవంగా చాలా ఉన్నాయి హృదయాన్ని గురించి. ఒక్క వచ్చిన చదివి మనం వేరే దానికి వెళ్ళిపోదాం. 51వ కీర్తనకి వెళ్దాం నాన్న. అక్కడ మనం దావీదు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనంలో 51వ కీర్తనలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగా చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. అది హృదయానికి మనసుకు మళ్ళీ లింక్ ఉందండి. ఎప్పుడైతే మన హృదయం పవిత్రపరచబడుతుందో అప్పుడు దేవుడు మన హృదయంలో ఉంచాడు. ఒకలాంటి ఈ మనసు వస్తుంది కదా, ఇది చేయాలి అది చేయాలని. అప్పుడు మనకి ఏ మనసు వస్తుందంటే, ఇక్కడ దావీదు భక్తుడు అన్నట్లుగా మనసు అంతరంగంలో అదే స్థిరమైన నిలకడగల మనసును, అది స్థిరమైన ఒక మనసు వస్తుంది. దేవుళ్ళో స్థిరత్వం ఇదండి. చంచలమైన మనసు కాదు, అస్థిరమైన మనసు కాదు. ఒక్కోసారి ఏం చేస్తాం, ఇది చేద్దామంట, అది కాదు ఇది చేద్దాం, అది కాదు ఇది చేద్దాం, రకరకాల ఆలోచనలు వస్తాయి. అస్థిరత్వం అన్నమాట. ఇక్కడ ఈ భక్తుడు ఇంత గొప్ప భక్తుడు అయ్యిండి కూడా ఒక్కోసారి హృదయం ఎలాగో మలినమైపోతుందో, మనసు ఎలాగూ రకరకాలుగా మారిపోతుందో గ్రహించగలిగాడు. కనుక నేనేదో కంట్రోల్లో ఉండాలనుకుంటున్నాను, నేనేదో చేయాలనుకుంటున్నాను, నా వల్ల ఏమీ కావటం లేదని ఆయన దేవుని యొక్క సన్నిధానంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగా చేయము, నా అంతరంగమును స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఇంక నీతోనే నేను స్టాండర్డ్గా ఉండిపోవాలి, లోకంతో కాదు, పాపంతో కాదు నాయనని అక్కడ దేవుని దగ్గర ఒక నిబంధన, ఒక నిర్ణయం, ఒక విజ్ఞాపన చేసుకున్నాడు దావీదు. ఈ దావీదు ఇక్కడ మనలాంటి బలహీనులైన విశ్వాసులకు సూచనగా కనబడుతున్నాడు. ఆ సమయాల్లో ఆయన ఒక తప్పులో కదా ఆయన పడిపోతే, మనం కొన్ని విషయాల్లో పడిపోతుంటాం, బలహీనం అయిపోతుంటాం, హృదయం గలిబిలైపోద్ది, మనసు అస్థిరంగా ఉంటుంది, గందరగోళం, ఏమి సాధించలేం, ఏమి చేయలేం, ఏమి సంపాదించుకోలేం, ఇతరులకు కూడా అభ్యంతరకరంగా ఉంటాం. కనుక మన హృదయం సరిగా ఉంటే మన మనసు సరిగా ఉంటుంది. మన మనసు సరిగా ఉంటే మన ఆలోచనలు దైవ చిత్తానుసారమైన వస్తాయి. అప్పుడు మనం ఇతరులకు మేలుకరంగా ఉంటాం, దేవునికి మహిమకరంగా ఉంటాం. ఈ హృదయాన్ని మనము దేవునికి ఇచ్చుట వలన జరిగేది ఏంటంటే, యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు రండి రండి యేసుని యొద్దకు చున్నాడు. హల్లెలూయా. మన హృదయం దేవునికి అర్పిస్తే, దేవునికి ఇచ్చిన తర్వాత మనకు కలిగేటి ఏంటంటే విశ్రాంతి, లేక నెమ్మది, సమాధానం. హల్లెలూయా. చూడండి, ఇదివరకు మనం రక్షణ లేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? రక్షించబడి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించున్నారు. క్రీస్తు ప్రభులు వారు ఆయన వాక్యం మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలాగుంది? అప్పుడు గలిబిలి, గందరగోళం, నెమ్మది ఉండేది కాదు. రకరకాల ఆలోచనలు కదా, ఏవేవో వస్తూ ఉండేవి. ఇక నాది కాదయ్యా, నా వల్ల కాదని మన ప్రవర్తన అంతటి మీద దేవుడికి మనం అధికారం ఇచ్చేసాం. హృదయానికి ఆయనకి ఇచ్చిన తర్వాత ఏం కలుగుతుంది భక్తుల కంటే? విశ్రాంతి, నెమ్మది, సమాధానం. ఏం గలిబిలి ఉండదు, గందరగోళం ఉండదు. అస్సలైంది సరిగా ఉంది కదా. ఇర్మీయా ప్రవక్త అన్నట్టు హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదు. దాన్ని ఎవడు గ్రహిస్తాడు? దేవుడు తప్ప దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆ స్థితిని, అంతరంగాన్ని గ్రహించలేడు. ఇది హృదయం కనబడదు, దేవుడు అదృశ్యుడు, ఆయన కనబడడు. కనబడని హృదయాన్ని అదృశ్యమైనటువంటి దేవుడే దాన్ని బాగు చేస్తాడు, దాన్ని కంట్రోల్ చేస్తాడు హృదయాన్ని. ఇంకంతే, ఆయన వశంలో ఉండిపోతాం మనం. దావీదు భక్తుడు అన్నట్లుగా, నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని నేను పాపము చేయలేను. ఇక ఆయన మన హృదయంలో, ఆయనకి మనం మన హృదయాన్ని అర్పణ చేసినప్పుడు, ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన అందులో ఉంటాడు కనుక మనకు నెమ్మది, సమాధానం కలుగుతుంది. కనుక దేవుడు ఇవ్యుడే అప్పుడు నీకు ఇవ్వబడనంటే, మొదటిగా ప్రతి వ్యక్తి దేవుడికి వెండి, బంగారం, గుడులు, గోపురాలు, అర్పణలు, కానుకలు కాదు. ఇచ్చినా కూడా అవి చెల్లుబాటు కావు. ముందు దేవుడికి ఇవ్వాల్సింది చందాలు, కానుకలు, దశభాగాలు కాదు. మొట్టమొదటిగా దేవుడికి ఇవ్వాల్సింది, ప్రతి వ్యక్తి భక్తుడిగా తీర్చబడాలంటే హృదయాన్ని దేవునికి అర్పణ చేయాలి. అది కావాలి, అది ప్రాముఖ్యమైనది. అప్పుడు మనకి దేవునికి బంధం, సంబంధం, అనుబంధం ఉంటుందన్నమాట. కొంతమంది ఇవ్వకుండా, నేను అక్కడ మీటింగ్లు పెడితే ఎవరో అక్కడ కౌన్సిలర్ అంట, ఒక 5,000 మందికి భోజనాలు పెట్టేశాడంట, చెబుతున్నాడు ఆ పాస్టర్ గారు. మారు మనసు లేదు, రక్షణ లేదు. అది మనుషులందరూ, ఆయన చూసావా ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు, ఎన్ని వేలు ఇచ్చాడు, ఎంతమందికి అన్నం పెట్టాడు అని చెప్పుకుంటానికి మనుషుల మధ్యలో పనికొస్తాయి. కానీ దేవుని దగ్గర అవి అర్హమైనవి, యోగ్యమైనవి కానే కావు. మెయిన్ దేవునికి హృదయాలు ఇవ్వాలి. హృదయం ఇచ్చిన తర్వాతే, ఫలానా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతే డబ్బులు వేస్తూ ఉంటాం. అందులో బ్యాలెన్స్ ఉంటుంది, ఏటీఎంలో కార్డు పెడితే బయటికి వస్తాయి. ఒట్టొట్టి కార్డులన్నీ తీసుకొచ్చి పెట్టిన అకౌంట్ లేకుండా, బ్యాలెన్స్ లేకుండా ఏమీ రావు. ఎలాగో దేవునికి ముందు మన హృదయాలు ఇస్తే ఆ తర్వాత మన ప్రతిదానికి విలువ ఉంటుంది. ఎన్ని మనం ఇచ్చినా అంత ఏంటంటే 0 0 0 0. ఎన్ని ఇచ్చినా అన్నీ సున్నాలే. దేవుడు లేకుండా నువ్వు వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, పెద్ద చర్చి నువ్వు కట్టించినా, హృదయం ఇవ్వకుండా అన్నీ సున్నాలే. అక్కడే మార్కులు ఉండవు. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావో, ఇక్కడ ఒకటి ఎట్టుంటుంది కదా, ఇలాగైద్ది. ఇంకెన్ని సున్నాలు, ఎన్ని సున్నాలు కలిపినా 10, 100, 1000, 10,000, 1,00,000. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హృదయం చాలా ప్రాముఖ్యమైనది. అది ఇద్దాం మనం దేవునికి, అంతే. అది ఇవ్వాలి. హృదయాన్ని దేవునికి అర్పణ చేసిన వారు అయ్యో అని విచారించవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న దేవుడు నీవు అడగక ముందే నీ అక్కర్లన్నీ ఎరిగి ఉంటాడు.
కదా, ఇందులో నుంచే వస్తుందిగా మనకు ఆలోచన. ఈ ఆలోచనలో ఆయన ఉంటాడు. నీ ఆలోచన ఎరిగిన దేవుడు నీకన్నీ అనుగ్రహిస్తాడు. ఆయన లేకుండా ఎన్ని అడిగినా ఆయన నీకేమి ఇవ్వడు. ఇది నేర్చుకోవాలి విశ్వాసం. ఇప్పుడు ఎందుకు సంఘాలు పాడైపోతున్నాయంటే ఈ యూట్యూబుల్లో, ఈ టీవీల్లో, మహాసభల్లో దేవుడికి ఇవ్వండి, చూడు ఈయన 10,000 ఇచ్చాడు, దేవుడు ₹1,00,000 ఇచ్చాడు, ఆయన దేవుడికి ఇది ఇచ్చాడు, దేవుడు ఆయనకి ఇల్లు కట్టిచ్చాడు. ఏంది అన్నీ ఈ లోకంలో చెప్పుకోవడానికి మనకు వస్తాయి. ఈ మాంత్రికులు ఈ తంత్రాలు మంత్రాలు గారడి చేస్తారే, అది వాళ్ళకు ఉపయోగపడతాయి, మనకి ఉపయోగపడేవి కాదు ఆత్మీయ జీవితానికి. మీరు యూట్యూబ్ నిన్న చూసారు లేదో, అక్కడ కుటుంబంలో చాలామంది, పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఉంటుంది. మరి ఏ మాంత్రికుడు చెప్పాడో, ఏ పూజలు ఇవన్నీ చేసేవాడు చెప్పాడో, ఇదిగో ఈ యోగం చేస్తే, ఇది చేస్తే, ఇది చేస్తే ఇన్ని కోట్లు నీకు వస్తాయి అని వాడికి ఆశ పెట్టాడు. ఒకటండి, మనకు ఆశ ఉంటేనే దాని దురాశగా దుష్టుడు మార్చేస్తాడు. కొంతమంది అంతేగా, ఇంత బంగారం ఇంత అయ్యిద్దంట, గోల్డ్ అయ్యిద్దంట. ఏంటి పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు. దేవుడు మన కష్టాలు చెప్తానని దీవిస్తాడు, కానీ రూపాయికి ₹100 ఏమి కలిపి ఏమేమి ఇవ్వడు, దాన్ని బ్లడ్ చేస్తాడు. ఇప్పుడు డేవిడ్ సాక్ష్యం చెప్పాడు, మరి ఈ మంత్లీ ఎలా గడిచింది, ఆయన మీద ఆధారపడ్డాడు. దేవుడు 5 రొట్టెలు 2 చేపలు బ్లెస్ చేసినట్టుగా కుటుంబానికి ఆ బ్లెస్సింగ్ ఇచ్చేసాడు. అది కావాలి. కానీ అలా చెప్పేసరికి అక్కడ లక్షలు ఇక్కడ లక్షలు తెచ్చేసి కోట్ల అప్పు అయిపోయిందంట. అప్పు అయిపోయింది. ఏ బంగారం రాలా, ఏ కోట్లు ధనం రాలా, అప్పులో ఎంటపడుతున్నారు, నోటీసు వస్తున్నాయి. చిన్నగా వీడు పూజ చేసేవాడు మాయమైపోయాడు. కుటుంబం అండి, దాదాపు అందరంట కౌంట్ చేస్తే 16 మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. చూసారా? అదే హృదయంలో దేవుడు ఉంటే ఒక నియమములో మనల్ని బ్రతికిస్తాడు, ఆలోచింప చేస్తాడు. కనుక విశ్వాసులు వినండి, మీ హృదయంలో ఉన్న దేవుని వాక్యం, దేవుడిని మీరు దూరం చేసుకోవద్దు. మనం తప్పుడు పనులు చేసి అబద్ధాలు ఆడి ఇలాంటి అవిధేయత కార్యాలు, మోసపూరితమైన జీవితం ఉన్నప్పుడు అలాంటి హృదయాల్లో దేవుడు వసించడు. మీ రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటాం అంటే మీ హృదయంలో ఉన్న యేసయ్యని బయటికి త్రోసి వేయొద్దు. తప్పుడు పనులు చేసి క్రమంగా నిలబెట్టుకోవాలి. అప్పుడు మనకు నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఉన్నతమైన దేవుడు అది మనకిస్తాడు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈవేళ అసలు ఏమి లేకుండా పోయింది, ఎట్లా అనుకుంటుంటే నీకు తెలియకుండానే ఏది కావాలో దేవుడు అది మన చేతికి అందిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగుంటాయండి మన హృదయాల్లో దేవుడు ఉన్నప్పుడు. కనుక ముందు మనం ఏదో ఇచ్చి మనుషుల మెప్పు, లోకం మెప్పు పొందుకోవాల్సిన అవసరం మనకు లేదు. ముందు నువ్వు ఇవ్వాల్సింది ఏంటి దేవునికి? చెప్పాను కదా, సభల్లో వేళల్లో చూపిస్తున్నారు వాళ్ళు. 1000 ఇస్తే దేవుడు 10,000 ఇచ్చాడు, 1,00,000 ఇస్తే 1,00,00,000 ఇచ్చాడు, ఏడ నుంచి చెప్తాడు, దానికేం పనేమి లేదా. ఇవన్నీ ఎట్లంటే గారడిలాగా ఉంది, కానీ సత్యవాక్యాన్ని ఆత్మల రక్షణ కొరకు బోధించే బోధల్లాగా ఉండవు. తీసేయండి, అవి కాదు. వాక్యం ఏం చెప్తుందంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేద్దాం. హృదయ శుద్ధి కావాలి, ఆ హృదయంలో దేవుడు ఉండాలి. రెండవదిగా, ఒకటేమో హృదయం ఇవ్వాలి, అప్పుడు నెమ్మది, సమాధానం, ఎలాగ నడవాలో ఆ బ్రతుకు దేవుడు మనకిస్తాడు. రెండవదిగా రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. టైం తిరిగిపోతుంది, చూడండి అక్కడే ఉంటాడు. 12వ అధ్యాయము 1-2 వచనాలు. సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి ఇట్టి సేవ మీకు ఏమైంది? యుక్తమైనది. మీరు అది ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును దేవుని చిత్తమేదో మీ మనసు మారి నూతన మగుట వలన చాలు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు రెండోది మనం ఏం చేయాలంటే అందరూ సేవకులు సేవకురాలతో సహా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా పరిశుద్ధమును దేవునికి అనుకూలం. మనం ఏది చేసినా పవిత్రంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. మనకు అనుకూలం కాదు నానా, మనకు అనుకూలం కాదు, అపవిత్రం కాదు. పరిశుద్ధమును దేవునికి అనుకూలము సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు. అది ఇదేంటండి పరిశుద్ధం దేవునికి అనుకూలంగా ఉంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ శరీరాలని కదా కత్తులతో కోసుకుంటారు, నాలుకల మీద అవి గుచ్చుతారు, ఇవి గుచ్చుతారు, ఇటు నుంచి ఇటు వచ్చేటట్టు గుచ్చేస్తారు. ఇవన్నీ మనకు తెలుసు. ఇవి దేవునికి మన శరీరం సజీవ యాగం సమర్పించటం కాదు. పవిత్రంగా ఉంటే ఇవన్నీ సజీవ యాగంగా సమర్పించడం అనబడేటటువంటిది. మనము ఈ భూలోకంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉంది ఏంటంటే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ శరీరేచ్ఛలు మన మీద ఎక్కువగా వాడు ఉద్భవింప చేస్తాడు దుష్టుడు, ఈ లోకనాథుడు కదా. ఏదో తిందాం, ఏదో తాగుదాం, ఏదో చూద్దాం, ఏదో చేద్దాం, చివరికి క్రియారూపం అయ్యేలేక పాపం అయిపోద్ది. పాపం వలన వచ్చి జీతం మరణం. వాస్తవంగా పౌలయ్య అంటాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా కదా. ఈ ఆలయాన్ని ఎవడైతే పాడు చేస్తాడో దేవుడు వాన్ని పాడు చేస్తాడు. అంటే తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు. కేవలం హృదయాన్ని అర్పించి ఏమండి స్తుతించడం మాత్రమే కాదు, శరీరము కూడా దేవునికి అర్పణ చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎలా చేయాలి? నాకు దేవుడా కనపడని తలపగలు కొట్టుకోవాలా కదా. రక్షించబడిన కొత్తలో కూడా తెలియక నాకు కనబడు, నాకు దర్శనమే తల కొట్టుకుంటూ ఉండేవాడిని, నాకు తెలియదు కదా. తర్వాత పెద్దోళ్ళు చెప్పాడు, అది కాదు నాన్న, ఆయన తలలో కాళ్ళు పగలు కొట్టుకొని కత్తులతో పొడుచుకొని కోసుకుంటే ప్రత్యక్షమయ్యే దేవుడు కాదు. మరి మన సమస్తం ఆయనకు అర్పణ చేసి విజ్ఞాపన చేసి ఆయన ప్రత్యక్ష అవుతాడు. ఎంతోమంది భక్తులు కనబడ్డాడు. చిన్నోడే కదా సమూయేలు, బాలుడైన సమూయేలుకి దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. అబ్రహాముతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. మోషే 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో గొర్రె మేకలను కాస్తూ రేయనక పగలనక ఎండనక వాననక లోయలు గుట్టలు ముళ్ళ కంచెలు అన్నిట్లో తిరిగాడు. శ్రమ శ్రమ శ్రమ. వెళ్ళిపోయి దేవుని పర్వతం దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. నలిగిపోయాడు. యువరాజుగా బ్రతికిన ఆయన శరీరాన్ని దేవునికి సమర్పణ నలగొట్టుకున్నాడు, విరిగి నలిగిపోయింది అంతే. ఒక ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళి ఉప్పు తెమ్మన్నాడంట. ఉప్పు తెచ్చారు. ఉప్పు మీద ఒక దుప్పటి వేసుకున్నాడు, దాని మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఇంట్లో మీ అందరూ దీవించబడతారు, నేను చేస్తున్నాను అన్నాడంట. అందులో ఒక పెద్ద ఆయన ఒక ఆయన వచ్చాడు, భక్తి గల ఆయన. ఎలా పోతుంటే ఆగు అంకుల్ అన్నారంట. ఏంటంటే అక్కడ ఒక మహాప్రవక్త వచ్చాడు, ఉప్పు ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. ఉప్పు సత్యాగ్రహం లాగా ఈ ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ సొంత కల్పించుకున్నాయి. ఉప్పులో కూర్చొని రాళ్ళలో కూర్చొని ప్రార్థన చేయమని దేవుడు ఎక్కడ చెప్పలా. కొత్త కామించుకుంటూ వస్తారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉప్పు మీద యాడ్ చేయమని ఉందమ్మా, ఏం చేస్తున్నారన్నా కానీ వాడు ఆ ఇంటిని చీట్ చేసి వెళ్ళిపోయాడు, ఏదో దోచుకొని. ఇలాగుంటాయి. అయ్యే మనం చేయని అవసరం లేదు. ప్రభువారు నీకు నాకు మాదిరిగా చూపించడానికి ఆయన 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏం తినలేదు ఆయన. ఇక్కడేనండి ఆయన 40 పగళ్ళు రాత్రులు
ఏం తినకుండా తాగకుండా ప్రార్థన చేశాడు, నేను కూడా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను ఎలాగాకండి. ఆయనకి ఆ కెపాసిటీ, ఆ స్టామినా, ఆ శక్తి, ఆ పవర్ ఉంది అనా. మోషే 2 సార్లు వెళ్ళాడు సీనాయి కొండ మీద కదా, 10 ఆజ్ఞ పలకల కొరకు. మరి దేవుడితో ఉన్నాడు కాబట్టి ఆకలి వేయలేదు, దాహం వేయలేదు. ఇంకా అక్కడ ఏ ఆహారం ఇచ్చాడు మనకేం తెలుసు నానా. ఇలా ఉంటాయి కాబట్టి మనకు ఎంత ఉంది, 2 రోజులు వస్తావు ఉండి ఉపవాసం ప్రార్థన చేస్తావు, చేసుకో, తప్పేమీ లేదు. ఒకరోజు ఉంటావు ఉండు, ఉన్న రోజులన్నీ నీళ్లు మరికే తాగి ఉంటావు, అలాగే ఉండు. భోజనం మానేసి లేదు అంత తట్టుకోలేనంటే ఏదో 1-2 ఇడ్లీలు తిను, తప్పేం లేదు. ఇడ్లీలు తినటం వలన నిష్ట తప్పి పోము. అవి పిచ్చి పెట్టుకోవద్దు మీరు. ప్రతిష్ట తప్పిపోతాను, నిష్ట తప్పిపోతున్నాను. ప్రార్థన చేస్తే చాలు, ఇంకంతే. ఆయన సన్నిధిలో మోకరించగలిగిన యవ్వన బిడ్డలు మోకరించాలి. నిలువు కాళ్ళ ప్రార్థన చేయాలి, ఆకాశం వైపు చేతులు ఎత్తి. ఎంతసేపు ఉంటావో నీ ఓపికనంత వరకు ఉండు. ఈ శరీరాన్ని ఇలాగా ఉపవాసాలతో, జాగరణములతో, మోకాళ్ళు వేసి ఈ విజ్ఞాపనలతో దీన్ని బాగా నలగా కొట్టుకోవాలి. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, మన శరీరము సంపూర్ణ సిద్ధి నొందా, శుద్ధాత్మను గితిరే, సిద్ధి నొందా, శుద్ధాత్మను గితిరే. స్తోత్రము చెల్లింతుము, స్తుతి యేసునాథుని, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం, హల్లెలూయా. కనుక సజీవ యాగంగా మన శరీరాలు దేవుని బలిపీఠం అనగా ఆయన సన్నిధిలో సమర్పణ చేసుకోవాలి. అవసరం అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండాలి, జాగరణ చేయాలి, విజ్ఞాపన చేయాలి, మోకరించాలి. మన శక్తి ఎంత ఉందో శరీరానికి. ఇప్పుడు నాకు 63-64 సంవత్సరాలు ఎంతసేపు నిలువు మోకాళ్ళు వేయగలను కదా, కింద సరి కూర్చోలేనటువంటి అలాగున్న ఇప్పుడు పరిస్థితి. నా శక్తిని బట్టి, వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, పరిస్థితులను బట్టి బాగా బలంగా దృఢంగా ఉన్నవాళ్ళు ఏదో అన్ని రోజులు ఉపవాసం ఉంటున్నారని బలహీనలు ఉండటానికి వీలు లేదు నాన్న. ప్రతిదీ దేవుడు మనకు జ్ఞానాన్ని, వివేచన, ఆలోచన ఇచ్చాడు. ఆయన బలవంతంగా ఒత్తిడిగా ఎవరి మీద ఏ భారం వేయడు. మన స్థితిని బట్టి కదా, మనకున్న శరీరంలో శక్తిని బట్టి నువ్వు 1 రోజు ఉంటావో, 2 రోజులు ఉంటావో, లేకపోతే 40 దినాలు ఉంటావో, అది నీ ఇష్టం. 2 పూటలు ఉంటావో, 1 పూట ఉంటావో, లేకపోతే కొన్ని గంటల వరకు ఉండగలవో ఉంది. మొత్తానికి దేవుని దగ్గర మాత్రం ఈ శరీరాన్ని చూయించుకోవాలి, ఇంకంతే. దేవునికి మన దేహాలు కనబడాలి. ఇవి కనబడినప్పుడు ఈ దేహాన్ని మనం విరిగి నలిగి కదా ఆయనకి సజీవ యాగం సమర్పణ చేసినప్పుడు జరిగేది ఏంటంటే దేవుడు శరీర కార్యాలను లయపరుస్తాడు, శరీరేచ్ఛలను ద్రోలతాడు. అది ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. చక్కగా ఈ మాటలు ఎంత బాగున్నాయో. సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారేమవుతుంది, నూతన మగుట వలన ఏం చెందుతారు, రూపాంతరం. అది ఇదివరకు అది తినాలి ఇది తినాలని ఆశ వస్తే, అది చూడాలి ఇది చూడాలని ఆశ వస్తే, ఇది చేయాలని ఇది చేయాలని వస్తే అది శరీరానుసారమైనది, లోకానుసారమైనది,
పాపయుక్తమైనది, స్నేహం తగదు, వెళ్ళటం తగదు, చూడటం తగదు అనేటటువంటి స్థితి ఈ శరీరాన్ని మనం దేవునికి అర్పణ చేసి సజీవ యాగముగా సమర్పించినప్పుడు ఈ భాగ్యాన్ని, ఈ పరిశుద్ధతను దేవుడు కలుగా చేస్తాడు. ఎంత పవర్ వచ్చిందో తెలుసు అప్పుడు మీకు. కొంతమంది తెలియదు, నేను చెప్తున్నాను. మన శరీరం కూడా ఉపవాసాలతో, జాగరణములతో కదా, ఒక నియమం ప్రకారం జీవితం స్త్రీ కానీ పురుషుడు కానీ కలిగి ఉన్నప్పుడు దైవ నియమములో ఉంది కనుక ఆ దేహం, దైవశక్తి, ఆ ప్రభావం మనలను ఆవరిస్తుంది. చీకటి మన చెంతకు చేరదు. యవన బిడ్డలు మీ యవనేచ్ఛలను బట్టి ఎవరైనా ట్రాక్ మార్చాలని ప్రయత్నం చేసినా యేసోబు లాంటి నిష్ఠా నియమాన్ని దేవుడు ఇస్తాడు. వాళ్ళు పారిపోవటమే కానీ నువ్వు పడిపోవు. అలాగే ఇంకా ప్రార్థన భక్తిలో ఉన్నప్పుడు మీ ఏంట్లో అడిగి పెడితే అక్కడ చీకటి పారిపోతుంది. హల్లెలూయా. ఇంకంతే. అమ్మ ఇంకొక 2 రోజులు ఉండకూడదయ్యా మీరు అంటే, ఎందుకమ్మంటే అబ్బో ఇప్పుడు దాకా మాకు నిద్ర లేదు, ఏ పీడకల్లో ఏ చెడ్డకల్లో, అబ్బో బాబోయ్ మీరేందో వచ్చారు ఇక్కడికి, మీరు కారు పెట్టేది లేదు, మనసంతా నెమ్మదిగా ఉంది, హాయిగా ఇవాళ బాగా తిన్నామమ్మా, మంచి కడుపు నిండా సుఖంగా నిద్ర పోయాం. అది ఏదైనా ఒక దైవ ప్రభావాన్ని మనం లోకానికి చూపించాలంటే విశ్వాసులైన మన మీదే ఆధారపడి ఉంది. మన హృదయాలు, మన శరీరాలు దేవునికి సరిగా సమర్పణ చేస్తే దేవుని శక్తి మనల్ని ఆవరిస్తుంది. ఇప్పుడు యేసుప్రభు వస్త్రాన్ని పెట్టుకొని ఆ 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ స్వస్థత పొందుకుంది. సరే దేవుడు అందాం అనుకో. మరి పేతురయ్య సంగతి ఏంటి నానా? పౌలు గారి సంగతి ఏంటి? వాళ్ళు నీడబడ్డా, వాళ్ళ నడికట్లు పట్టుకున్న, వాళ్ళ వస్త్రాలు పట్టుకున్న పేతురు, పౌలు గారిది చాలామంది రోగులు స్వస్థపరచబడ్డారు. దేవుడు పక్షపాతి కాదండి. వాళ్ళలో ఉన్న ప్రార్థన శక్తి, సమర్పణ జీవితం మనలో ఉంటే తప్పక రోగులు స్వస్థపరచబడతారు. తప్పక చీకటి ఉన్న స్థలాల్లో వెలుగు ప్రకాశిస్తుంది. ఇది తెలుసుకోవాలి మనం. ఆ లోతుపులకి వెళ్ళటంలా మనం ఏదో వచ్చి పోవడం ప్రార్థనకు అన్నట్లు ఉంది. కానీ దేవుడు మన కొరకు ఉంచిన దీవెన ప్రభావాన్ని మనం సొంతం చేసుకోలేకపోతున్నాం. కనుక 1 హృదయాన్ని అర్పణ చేయాలి, 2 దేహాన్ని ఆయనకి అర్పణ చేయాలి. ఇంకది మన చేతులు ఆయనకే చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచటం, చేతులెత్తి ప్రార్థన చేయటం, మన కాళ్ళు ఆయనకే దేవుని మందిరానికి నడవటం, మోకరించి ప్రార్థన చేయడం. మన శరీరం ఆయనదే, ఆత్మతో గంతులు వేయటం నింపబడి కదా. మన నోరు ఆయన స్తుతించడం, మన నేత్రాలు, ఈ నేత్రాలే కాకుండా ఆత్మనేత్రం తెరవబడి ఆయనను, ఆయన రాజ్యాన్ని చూడటం. ఇవి మనం సంపాదించుకోవాలి. చాలామంది ఇవ్వవలసింది ఇవ్వటంలా, ఆదివారం గుడికి వెళ్ళి ₹1 లేకపోతే ₹10 చంద వేస్తే చాలు అనుకుంటున్నారు, కనబడితే చాలు అనుకుంటున్నారు. దేవుడికి ఇవ్వవలసింది ఇవ్వటం లేదు కనుక ఆయన దగ్గర మనం కొన్ని పొందుకోలేకపోతున్నాం. ఇంక వెళ్ళిపోదాం, ఎందుకంటే తిరిగిపోతున్న టైం నానా. 3వదిగా 1 హృదయము, 2 అది శరీరము లేక దేహము, 3 సమయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా నానా. 3వదిగా ఏంటి? సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు మనకి దాదాపు మరి ఎన్ని సంవత్సరాలు బతికిస్తాడో, కొన్ని సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తున్నాడు కదా. సంవత్సరాలు మనల్ని జీవింపజేస్తున్నాడు. అలాగే వారం అంతా కూడా కాపాడుతున్నాడు. ఇన్ని దినాల్లో మనం అన్నిటికీ కొన్ని సమయాలు కేటాయిస్తాం. మరి శనివారం వరకు డ్యూటీలు చేస్తాం కదా. మరి ఏ డ్యూటీ ఎక్కడ చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ వర్క్ చేయాలో, ఏం చేయాలో జాబ్లో చేస్తాం. కుటుంబంలో కూడా ఇన్ని గంటలకు వెళ్ళి ఉదయాన్నే లేచేలాగా టిఫిన్ తయారు చేసుకోవాలి, భోజనం తయారు చేయాలి, తినాలి, త్రాగాలి, ఈ రాత్రి వేళ ఇది ఇలా తయారు చేయాలి. ఇవన్నీ ఒక టైం టేబుల్ ఉంటుంది. ఫ్యామిలీ గడిపే సమయానికి ఉంటుంది, ఉద్యోగాల దగ్గర గడిపే దానికి సమయం కేటాయిస్తాం. అలాగనే సమయాన్ని దేవుని కొరకు కూడా మనము కొంత కేటాయించాలి.
నియమించుకోవాలి కొంత సమయాన్ని ఆయన కొరకు. ఎన్ని చేసినా ఒకసారి మీటింగ్ నుంచి 12, 1 గంట 5 ఏళ్ళలేకి మళ్ళీ టక్మంట 4 గంటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థించవలసిందే. ఆయన సమయం అది, ఆయన సమయం. అలాగే మీ పనులు, మీ ఉద్యోగాలు ఎన్నున్నా అది రాత్రి వేళ కానీ వేకు సమయంలో కానీ ఏ సమయమైనా కొద్ది సమయము దేవునికి అర్పణ చేయాలి. అది కొంతమంది ఆయన సమయాన్ని కూడా దొంగిలిస్తున్నారు. ఆదివారం ఆరాధన, ఆదివారం తీసుకుందాం. పాట భక్తుడు ఏం రాశాడు? 84 కీర్తన ఆధారంగా, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను ఆలంతగా కానుక నైతిని నీ సన్నిధిలో కృపను నేతాలంచగా. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో ఏకవేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో ఏకవేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేతాలంతగా కానుక నైతిని నీ సన్నిధిలో కానుక. శాశ్వత కృపను. స్తోత్రం, హల్లెలూయా. కనుక దాన్ని ఉద్దేశించే టైం లేదా స్పీడ్కి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక, అది సద్వినియోగం. ఎవరి వలె? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూచుకోండి. ఈ సమయాన్ని, దేవుని సమయాన్ని దేవునికి కేటాయించి మనం ఇస్తే మనకు జరిగేది ఏంటంటే, హృదయం ఇస్తే నెమ్మది దొరుకుతుంది. శరీరం అర్పణ చేస్తే పాపం మన జోలికి రాదు, దాన్ని జయిస్తాం. అలాగే సమయం ఇచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థనలో, వాక్య ధ్యానములో ఒక సమయాన్ని దేవునికి మనం కేటాయించినప్పుడు మనకు అనుగ్రహించబడేది, ప్రాప్తించేది ఏంటంటే జ్ఞానం. ఏమొస్తుంది? జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఏ జ్ఞానం? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టున్నట్లు దైవ జ్ఞానం కలుగుతుంది. యజమానుడు ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ ఇంటిని చక్కపరుచుకోవాలో యజమానురాలు, ఇవన్నీ కూడా ఈ జ్ఞానం మాత్రమే కాకుండా కాలజ్ఞానం అనబడేటటువంటి తెలుస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మనం ఏం చెప్పానుగా, ప్రార్థన చేయటమో, స్తుతులు చెల్లించటమో, ఆయన పాదాల దగ్గర ఉండటమో జరుగుతుంది కదా. సంఘం ఉంది, సంఘాన్ని గురించి కొన్ని విషయాలు దేవుడు మనకు తెలియచేస్తాడు. లోకంలో జరగబోయేటటువంటి సంభవాలను తెలియచేస్తాడు. ఇప్పుడు యోహాను భక్తుని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. ఆయన ప్రకటన గ్రంథాన్ని వ్రాసాడు. ఈ కాలజ్ఞానం అంతా కూడా దేవుడు అక్కడ తన ఆత్మను దేవుడు తీసుకొని వెళ్ళి పరలోకానికి ఆ విషయాలన్నీ చూపించాడు. దేవుని సన్నిధానంలో మనం సమయాన్ని అడిగినప్పుడు దేవుడు జ్ఞానాన్ని కలుగా చేస్తాడు. తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కీడు నుండి తప్పించుకుంటాం. కుటుంబ వ్యవస్థను ఎలాగో చక్కపరుచుకోవాలో ఆ తెలివిని ఇస్తాడు. సంఘముల అభివృద్ధి కొరకు ఎలాగో మనం
నిలబడాలో ఆ జ్ఞానాన్ని దేవుడు కలుగా చేస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి, టైం లేదు కాబట్టి వివరణ చెప్పటం లేదు. కాబట్టి సమయాన్ని దేవునికి ఇవ్వాలి, చివరిగా ధనాన్ని దేవునికి ఇవ్వాలి. ఎందుకు దేవుడు అంటాడు, ఎప్పుడు అంటాడు ఆ లింకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు కదా. నీవు ధన్యుడు, నీకు మేలు, నిశ్చయముగా నీవు నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడు మన కష్టార్జితం దీవించబడుతుందంటే దైవ నియమం ఒకటి ఉంది. అది అబ్రహాము దగ్గర నుండే అవి తెలియబడ్డాయి. మనం ఒకసారి చూడండి, ఆదికాండం 14వ అధ్యాయము 20వ వచనానికి వెళ్తే అక్కడ ఇక దేవుడికి మనం చివరిగా అసలు ఏంటి ఇచ్చేదంటే ధనాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. దేవుడు ప్రపంచానికి ఎలాగ అవసరమో అబ్రహాము అబ్రహాము అన్నిటిలో షాలేము రాజుకు మెల్కీసెదెకు ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చి. అక్కడి నుంచి విశ్వాసులకు తండ్రి ఆయన అబ్రహాం దగ్గర నుంచి దేవునికి ఇవ్వటం ఆరంభమైంది. ఆ తర్వాత కూడా మరలా యాకోబు ఆదికాండం 28లో నేను వెళుతున్నాను నాయన, నా ప్రయాణం అంతట్లో నువ్వు దేవుడిగా ఉంటే కదా, నువ్వు నాకు ఇచ్చిన దీంట్లో నేను నీకు 10వ భాగాన్ని ఇస్తానని నిర్ణయించుకున్నాడు. ఇంకా మనం గ్రంథం లేవికాండం 27వ అధ్యాయం 30వ వచనం చూస్తే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రతి దాంట్లో కూడా ఏం చేయాలి? 10వ భాగం, అది దేవుని సొమ్ము. మలాకీ ప్రవక్త కూడా మీరు దేవుని మందిరానికి తీసుకొని రండి 10వ భాగాన్ని, నేనేం చేస్తాను, ఇది చేసి మీరు నన్ను శోధించండి. ఏది? దేవునికి ఇవ్వవలసింది ఇచ్చి మనం శోధిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆకాశ వాకిళ్ళు ఇప్పి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరింప చేస్తాడు. చాలామంది ఏం చేస్తారు? దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఇవ్వరు, 10వ భాగం ఇవ్వరు, కృతజ్ఞత అర్పణలు ఇవ్వరు, ప్రథమ ఫలాలు ఇవ్వరు. దేవుడు మాత్రం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. అందులో చెప్పుకున్నాం కదా, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటేనేగా ఏటీఎం పెడితే అందులో నుంచి మిషన్లో నుంచి డబ్బులు బయటకు వచ్చేది. నువ్వు దేవుని దగ్గర ఏమి ఇచ్చావు? దేవుని దగ్గర ఎంత బ్యాలెన్స్ నీకుంది దేవుడు నీకు ఇవ్వడానికి? చాలామంది ఎరిగి కూడా మంచోడు బుద్ధి మాసం దగ్గర అన్నట్లు ఈ కానుకల దగ్గరికి 10వ భాగం దగ్గరికి వచ్చేలేకే మహాభక్తులైన 24 గంటల ప్రార్థన చేసిన వాళ్ళ ఇక్కడ మాత్రం ఒక్క అడుగు ముందుకు వేయడు. ఇక్కడ ఒక చిన్న లింక్ చెప్తున్నాను వినండి. ఈ లోకం ఎలాగుందో భూలోకం, దేవుడు యేసయ్య అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును. పరలోకం ఉంది, అందులో మన ఆత్మీయ స్థితిగతిని బట్టి, ఇక్కడ డబ్బులను బట్టి ఎలాగూ ఇల్లు కట్టుకుంటామో, మన భక్తి హోదాను బట్టి, స్థితిని బట్టి మన కొరకు పరలోకంలో దేవుడు నివాసాలను ఏర్పాటు చేస్తాడు. నానా అక్కడ కూడా యేసయ్య చెబుతున్నాడు, నేను చెప్పటం లేదండి. ఒకసారి చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 33, 34 వచనాలు. ఒకళ్ళు లూకాసు వార్త 12, 33, 34, 34. ఇంకొకళ్ళు లూకాసు వార్త 16వ అధ్యాయం 9, ఒకరు చదవండి. చూడండి, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగ రాడు, చిమ్మట కొట్టదు. చూడు, అంటే పరలోకం ఉంది నాయన, అక్కడ అక్షయ ధనము సమకూర్చుకునేది. ఇక్కడ మనం చేసిన దాన ధర్మాలను బట్టి, దైవ కార్యాలకు ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ అకౌంట్లో పడుతుందంట. అదంతా అక్కడ దొంగలు దొంగిలించడు, వాటికి చివటలు పట్టవు. కనుక పరలోకం ఉంది, నీ ధనాన్ని సమకూర్చుకోమని చెప్తున్నాడు. మరలా 16వ అధ్యాయం లూకాసు వార్త 9లో కూడా ఒక మాట అంటాడు. 16:9 ఆ సిరి అది
ఇది ఉండేది కాదు. ఒకప్పుడు ఈ భూమి ఆకాశాలు లయమై పోతాయి. కోట్లున్నా కూడా ఇక్కడ ఉండేవి కాదు. వీటి వలన దేవుడు ఏం చెప్పాడంటే మీరు స్నేహితుల్ని సంపాదించు. మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. ఉదాహరణకి మనం సభలు ఏర్పాటు చేస్తున్నాం, 2-3 దినాలు కూటాలే. కొన్ని వందల మంది వస్తారు, వాక్యం వింటారు, రోగులు స్వస్థపరచబడతారు, పాపులు పశ్చాత్తాప్తులై మారు మనసు మంది బాప్తీసు మంది రక్షించబడతారు. ఇక్కడ దీనికి ఎన్ని వేలు ఖర్చు అవుతాయి? వీటిలో తలా ఇంతని ఇన్ని వందలని వేలని వేసినప్పుడు ఇవన్నీ సమకూర్చబడి ఈ సభలు ఏర్పాటు చేసినప్పుడు సభల్లో కొంతమంది రక్షించబడతారు. ఈ మాయమైపోయి అంతరించిపోయి శూన్యమైపోయేటటువంటి అన్యాయం సిరి వలన మనం ఎవరిని సంపాదించుకుంటాం? స్నేహితుల్ని, ఆత్మను సంపాదిస్తాం. స్నేహితుల్ని. అది ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎవరు వినరు, వినినా అనుసరించరు. అలాగైపోయింది. అక్కడ ఉంది ధనం, అది కావాలి. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దశభాగాలను తీసి అడిపెట్టి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అపోస్తలుల 2వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం కానీ తమ చర స్థిర ఆస్తులు నమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. బర్నబా అనేటటువంటి భూమి ఉంటే ఆ భూమి అమ్మేసి దేవుని సేవకి ఇచ్చేశాడు. కనుక దీని గురించి నేను ఎక్కువ చెప్పను మీకు, ఎందుకంటే చెప్తే అది నాకు అనుకుంటారు కదా. ఉన్న వాస్తవాలు చెప్పాలి. ధనం గురించి ప్రస్తావన నాకు ఇష్టం ఉండదు. అయితే వాక్యాధారంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. 1 మన హృదయం దేవునికి ఇవ్వాలి, 2 మన శరీరం లేక దేహం ఆయనకు సమర్పణ చేయాలి, 3 సమయం ఇవ్వాలి, 4 మన ధనం ఇవ్వాలి. మన కష్టార్జితం దీవించబడాలంటే కదా, అవి లాస్ అవ్వకుండా, అది హాస్పిటల్ పాలు కాకుండా, కోర్టు పాలు కాకుండా, దొంగల పాలు కాకుండా, చెమట పట్టిపోకుండా అవి దీవెనకరంగా ఉండాలంటే దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. ఇది కంపల్సరీ. నేను చెప్తున్నా విన్నాను. ఒక చిన్న అనుభవం. ₹1 కానుక దగ్గర నుంచి సేవ నాది. అప్పటికి కూడా ఇతర సేవలకు ఇవ్వడం, సహాయం చేయడం, నాకు వచ్చిన కొద్ది వాటిలో నేను కానీ చిన్న పాస్టర్ గారు కానీ దశభాగం తీయడం. ఇప్పటికీ దాదాపుగా ఒక ₹15,000 దశభాగం తీస్తాను నేను. సేవకులు కానీ సేవకురాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ దినాన దేవుడు నేను ఇస్తున్నాను కనుక ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడి అన్నట్లుగా ఇస్తున్నాను కనుకనే చర్చి నిర్మాణం చేయడానికి 60 లక్షలు కావాలి. దేవుడు ఆ సహాయాన్ని అంతటినీ క్రమబద్ధంగా చేతికి అందిస్తూనే ఉన్నాడు. ఎన్నో చర్చిలు కట్టుతున్నప్పుడు 10,000, 15,000 ఇలాగ చాలామంది దైవ సేవకులు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చానంటే నా పేరు కొరకు కాదు. ఇప్పుడు చర్చి కడుతున్నారండి, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, లోపల ఐరన్ ఉంది, సిమెంట్ ఉంది, ఇసుక ఉంది, ఈ ఫ్యాన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ హాల్లో చాలామంది భక్తులు వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. వీళ్ళ ప్రార్థనలు ఈ నిర్మాణం కొరకు ఎవరెవరు సహాయం చేశారో ఈ దీవెనలన్నీ వాళ్ళకు కూడా ప్రాప్తిస్తాయి. షేర్ అన్నమాట. నేనేమంటానంటే నువ్వు నన్ను పొగడొద్దయ్యా, పాసలు చెబుతా, గొప్ప చేయటానికి కాదు, నా పేరు కోసం కాదు. నాకు వాటా ఉంటుంది నీ చర్చిలో. మీ చర్చికి ఏ దీవెన వస్తుందో ఆ దీవెనలో కొంత షేర్ నాకు ఉంటుంది కనుక నా దీవెన దేవుడు నాకు పంపిస్తాడు. అనుభవం ఇది, నిజం చెప్తున్నాను. ఈ దినాన మరి అమ్మ కూడా పాస్టర్ గారు పెద్ద రిటైర్డ్ అయిపోయింది. పెన్షన్ మీద ₹36,000-37,000 పెన్షన్ మీద పరిస్థితి. అయినా కూడా దేవుడు మాకు కలిగిన దానితో మేము ఆ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాం. దేవుడు దాన్ని పూర్తి చేస్తున్నాడు. 60 లక్షలు. మరి ఇక్కడ అమ్మగారికి ఏముంది చెప్పండి? ప్రారంభించాను. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ పితరులది ఏదో కొద్దిగా డబ్బులు వస్తే 4 లక్షలు అంతా, మళ్ళీ అందులో ఒక 50,000 తీసి అక్కడ చర్చికి ఆమె ఇచ్చింది. 70,000 దాకా ఇచ్చింది అంతకు మునుపు. ఇది ఇక్కడికి వచ్చేసరికి చాలామంది మనం మిస్ అయిపోతాం. అలా చేయగాండి, ఇవ్వండి. మీ హృదయాలతో, శరీరంతో, సమయంతో పాటు మీ దశమభాగాలు, కానుకలు దేవుడు మీకు చేసిన మేలును బట్టి. దేని కొరదంట? విస్తరించిన వర్ధిల్లిన కొలది దేవుని కొరకు ఇవ్వండి. ఎన్నెన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేశారు. చూడండి, అన్నిలు చూడండి. ఒక బర్త్డే అనగానే కొంతమందికి అన్నదానం చేస్తారు, పేదవాళ్ళకి వస్త్రాలు. ఒక పెళ్లి జరిగిందంటే ఎంతోమందిని ఆదరిస్తారు కదా. వాళ్ళ పూజారులకి, వాళ్ళకి, వీళ్ళకి ఏవేమో అర్పణ చేస్తారు.
తెలియకుండానే వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. ఎన్నో మనకు తెలుసు, ఇస్తే దేవుడు మనకి ఇస్తాడని. మనం చేయలేకపోతున్నాం. సేవకులకు ఇవ్వాల్సింది సేవకులకు ఇవ్వలేకపోతున్నాం, విధవరాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం, చర్చి నిర్మాణానికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాం. ఇలాగ చాలా విషయాల్లో మనం ఆబ్సెంట్ అవుతున్నాము. అది కాదు. రేపు దేవుడి దగ్గర నిలబెట్టినప్పుడు ఏ విషయంలో కూడా మనకు తక్కువ మార్కులు రాకూడదు. హృదయం విషయంలో కానీ, శరీరం అర్పించే విషయంలో కానీ, సమయం విషయంలో కానీ, దేవుడికి ఇచ్చే విషయం అన్నిట్లో సమృద్ధి ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసు అనిపించుకో, ఒక ర్యాంకు రావాలి, స్థితి రావాలి. అది మనం సంపాదించుకోవాలి. అది శాశ్వతమైనది. అది మనం ఇతరులకు మాదిరిగా చూపించగలము. కనుక ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడినట్లుగా ఇలాగున మనం ఇవన్నీ కూడా అర్పణ చేస్తే దేవుడు మనకు మెండైన దీవెనలను అనుగ్రహిస్తాడు. అటు ఆశీర్వాదాల కృపను దేవుడు మన సంఘానికి, మన కుటుంబాలకు, సమస్తానికి అనుగ్రహించునుగాక.